వారి తర్వాత జనరేషన్‌ని కూడా చక్కగా పెంపొందిస్తారు. ఎందుకంటే అది ఈ జనరేషన్‌లో ఉంటేనే ఎందుకంటే మేము కరెంటు లేని రోజులు చూసాము, ఏసీలు లేని రోజులు చూసాము, ఫ్యానులు లేని రోజులు చూసాము. మరలా మా దగ్గరకొచ్చేటప్పటికి ఫ్యాన్లు, కరెంట్లు, ఏసీలు, కంప్యూటర్లు, టీవీలు, టీవీ లేని కాలం దగ్గర నుంచి టీవీ ఉన్న కాలం టీవీలేంటి మన ఫోన్‌లోనే అన్నీ చూసే కాలంలో మనం అన్నీ ఈ 30 సంవత్సరాల్లో అన్నీ మార్పులు జరిగిపోయినాయి. కాలం అనేది ఈ 30 సంవత్సరాల్లోనే గిర్రని తిరిగిందనమాట. ఇవన్నీ కూడా మన జనరేషన్‌కి తెలుస్తుంది. 1980స్‌లో పుట్టిన జనరేషన్ 80స్‌కు 70స్‌కి మధ్యలో 70స్ తర్వాత 80 తర్వాత పుట్టినాళ్ళు, 85, 90లో పుట్టినాళ్ళు ఈ జనరేషన్ అందరికీ కూడా దరిదాపుగా అవగాహన అవుతాయి. 90 తర్వాత 2000 తర్వాత పుట్టిన కిడ్స్‌కి మాత్రం చాలా వరకు వాళ్ళకి పాతకాలపు అలవాట్లు, పాతకాలపు నాయనమ్మలు, తాతయ్యలు, వాళ్ళ యొక్క ఇంట్లో పరిసరాలు, వారి పరిస్థితులు అవేమీ తెలీదనమాట. సెలవులొస్తే అమ్మమ్మ, తాతయ్య ఊర్లు అవి కూడా పట్టణాలు, పార్కులు, జెయింట్ వీల్లు, ఎగ్జిబిషన్‌లు, ఎక్స్‌కర్షన్‌లు ఇట్లాంటివి వెళుతున్నారు తప్పితే పల్లెటూరుల్లో ఉన్న మట్టి వాసన రుచి చూడటానికి, చెట్లు, చేమలు తిరగటానికి ఎవరు ఇష్టపట్ల. ఇప్పుడు సెలవులొస్తే ఎక్స్‌కర్షన్ ట్రిప్ అని పెట్టి ఔట్ ఆఫ్ వేరే ఊర్లు సిటీస్ చూపిస్తున్నారు తప్పితే ట్రెడిషన్‌గా ఎవరు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇప్పటి కాలం పిల్లలకి మనం తెలియచేయాల్సింది మెయిన్ అవే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వారు చక్కగా చదువుకుంటున్నారు. పిల్లలంతా కూడా చక్కగా ముచ్చటగా చదువుకుంటున్నారు. వారి చదువుకు తోడుగా కొన్ని యాక్టివిటీస్ గనక మనం గనక వారికి జోడించగలిగితే పెద్దల యొక్క ఆలోచనలు, యాక్టివిటీస్ అన్నీ జోడించగలిగితే వాళ్ళ లైఫ్ ఇంకొక లెవెల్‌లో ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి మనం యాక్టివిటీసు, సమాజం యొక్క పోకడని కంపల్సరీగా తెలియచేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పుగా అనుకోకుండా చక్కగా ఈ విషయాలని మీరు పిల్లలకి జోడించండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్‌కి ఇవన్నీ ఏమీ కనపడవు. ఫోను, టీవీ, ల్యాప్‌టాపు లేకపోతే నెట్‌ఫ్లిక్స్ మూవీస్ ఇవే ప్రపంచం అయిపోతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సమ్మరొస్తే అమ్మో! ఏసీలో నుంచి బయటికెళ్తే వడదెబ్బ తగులుతుంది అని చెప్పేసి ఇంట్లో హాయ్ పిన్ని, పిన్ని అంటున్నావా? ఓకే రమ్య. ఏం కర్రీ అన్నావు గదా! మాది పులుసు వెజిటబుల్ కర్రీ. ఓకేనా? పూర్వపు రోజుల్లో ఇలా ఉండేయన్నమాట. ఆతిథ్యం గురించి, దాని ప్రాముఖ్యం గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. పాండవుల అరణ్యవాస సమయంలో ఒకరోజు మహాకోపిష్టి అని పేరొందిన దుర్వాస మహాముని తన శిష్యుల బృందంతో అతిథిగా వస్తాడు. అప్పటికే పాండవుల భోజనాలు అయిపోవడంతో అక్షయ పాత్రను శుభ్రం చేసి బోర్లించేసింది ద్రౌపది. ఆ పాత్రను కావలసినంతసేపు వాడుకున్నాక ఒకసారి శుభ్రం చేసి పెట్టేస్తే ఇంకా ఆ పూటకి అది పని చేయదు. దాంతో ముని బృందానికి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు ధర్మరాజుకు. దుర్వాసుడు ఆగ్రహానికి గురికాక తప్పదని భయపడ్డాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు అక్కడికి వస్తాడు. ద్రౌపది అక్షయ పాత్రను శుభ్రం చేసేసిన విషయం ధర్మరాజు ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని పట్టుకుని బాగా వెతికి అందులో ఒక మూల దాగి ఉన్న ఒక అన్నం మెతుకుని తీసుకుని తింటాడు. సకల భువన భాండాలన్నీ తనలో ఇముడ్చుకున్న భగవంతుడికి కడుపు నిండిపోయింది. అంటే సమస్త జీవకోటికి ఆకలి తీరిపోయింది. అక్కడ నదీ స్నానానికి వెళ్ళిన దుర్వాసుడు ఆయన శిష్యులు ఏమీ తినకుండానే భుక్తాయాసంతో ఆపసోపాలు పడసాగారు. ఆ విధంగా పాండవులను కాపాడాడు శ్రీమన్నారాయణుడు. తనని నమ్ముకున్న వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుంటాడని శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి తెలిపాడు. ఈ విషయం గమనించండి. మధు బ్రో తిన్నారు ఒకసారి. ఓకే తిందాం.